నమస్తే అన్న పులివెందుల డ్రైవర్స్. మనమైతే కన సిమెంట్ అన్లోడ్ అయిపోయిన తర్వాత కన కందెన డేంజర్ లోడింగ్ పాయింట్కి అయితే మట్టి లోడింగ్కి అయితే వచ్చినామన్నా. ఇక్కడ చూపిస్తా పూర్తి. దాదాపు అంటే ఈ లొకేషన్ ఎలా ఉంటుందంటే కన మొత్తం ఫారెస్ట్ పెద్ద పెద్ద లోయలు అయితే ఉంటాయన్న. కందెన పాయింట్ ఇది వెరీ డేంజరస్ పాయింట్. చూస్తున్నారు కదన్నా ఎలా ఉందో రోడ్డుకున. ఇదైతే కన్నా మేమైతే కొండ దిగుతున్నాం అన్నమాట. మొత్తం అయితే ఘాట్లో ఈ మట్టి లోడ్ అయిన తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి లోడ్ అయిన తర్వాత మేమైతే కన్నా లోడ్ బండి అయితే కన్నా ఘాట్ అయితే దింపుతున్నామన్నా. ఇది ఘాట్ రోడ్ అనమాట. ఒక వెహికలే పాస్ అవుతుంది. అక్కడ చూడండి ఘాట్లో ఎక్కలేక ఒక లారీ అయితే మధ్యలో ఆగిపోయి ఉంది. మొత్తం ఫుల్ డౌన్. ఈ డౌన్లో వచ్చిన తర్వాత మొత్తం వెహికల్ అన్నీ కొండపై నుంచి ఎలా దిగుతున్నాయో చూడండి. అన్నీ ఒకేసారి రిలీజ్ అవుతాయి, బయటకు అయితే వదులుతారన్నమాట. ఎందుకంటే అవతల వెహికల్ పాస్ కాదు కాబట్టి ముందుగానే చెప్పి బండ్లు అయితే కన్నా దింపుతారన్న. అక్కడి నుంచి అయితే కన్నా మనం అయితే టిప్టూర్ రోడ్లోకి అయితే ఎంటర్ అయినామన్నా. ఇక్కడైతే కన్నా రోడ్డు వేసేసినారా అని అడిగినారు. ఇది అయితే వన్ సైడ్ సిమెంట్ రోడ్ అయితే వేసినారన్న. చూస్తున్నారు కదా ఆపోజిట్లో లారీ అయితే వస్తుంది. మనమైతే కొత్త సిమెంట్ రోడ్డు మీద అయితే కన్నా వెళ్తున్నాం అనమాట. జాగ్రత్తగా అయితే కన్నా పోవాలన్న. వన్ సైడ్ ఏదైనా ఆపోజిట్ బండి ఈ రాంగ్ రూట్లో వచ్చిందంటే కన్నా రెండు బండ్లు పాస్ కావడం చాలా ప్రమాదకరంగా ఉంటుంది అనమాట. జాగ్రత్త. మేమైతే కియా ఫ్యాక్టరీ దగ్గర అయితే కన్నా ఒక టీ షాప్ దగ్గర అయితే కన్నా టీ తాగేసి ప్రశాంతంగా నైట్ ఫుల్ జర్నీ అయితే చేస్తున్నాం. మేమైతే కన్నా అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలోకి అయితే రీచ్ అయినామన్నా. పొద్దున్నే అయితే కన్నా టిఫిన్ తినేసి ఫ్యాక్టరీలోకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడైతే ఉగ్గాని బజ్జీ అయితే సూపర్గా ఉంది అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో అయితే కన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయన్న. మనం బండి స్టాప్ చేయగానే అక్కడైతే వీల్స్కి అయితే అట్లా ఇట్లా అయితే కన్నా రాళ్ళు పెట్టుకొని మనం అయితే రావాలా. ఇక్కడ వచ్చిన తర్వాత ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడైతే కన్నా డ్రైవర్ సేఫ్టీ కార్డ్ అనేది ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీలో ఒక అలౌ కావాలన్నా బిల్లులు పాస్ కావాలన్నా కన్నా డ్రైవర్ సేఫ్టీ కార్డ్ అనేది అవసరం అన్న. ప్రతి ఒక్క డ్రైవర్కి ఈ కార్డ్ అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే ఈ కార్డ్ లేనిదే చాలా వరకు అయితే కన్నా బండి అయితే కన్నా బిల్లులు పాస్ కావు, బిల్లులు ఎంట్రీ కానీ చేయరన్నమాట. చూపిస్తున్నారు కదా అన్నను కూడా. ఇక్కడైతే కన్నా ఇలా మనం అయితే కన్నా కార్డు తీసుకొని మనం మొత్తం ఇక్కడ నుంచి మనం అయితే కన్నా ఆ కార్డు ఎలా అయితే తీసుకుంటామో చూపిస్తా. ఈ కార్డు అన్న ఇది చాలా అయితే ముఖ్యం అన్నమాట. ఈ కార్డు లేదే మనకైతే కన్నా ఎలాంటి బిల్లులు అనేది పాస్ చేయరు. ఇక్కడనే మొత్తం అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్ వెనకాల మనకైతే ఒక స్క్రీన్ కనపడుతుంది కదా. ఆ స్క్రీన్లో అయితే కన్నా ఫ్యాక్టరీలో ఎలా ఉండాలా ఏమనేది మొత్తం ఆ స్క్రీన్లో అయితే కన్నా చూపిస్తారు. ఆ కార్డు తీసుకొని ఇలా డ్రైవర్ శిక్షణ కేంద్రం అని ఉంటుందన్న. ఈ రూమ్లో వచ్చి మనం అయితే ఆ కార్డు తీసుకోవాలి. బిల్లులు ఎంట్రీ చేయడానికి మనకైతే కానీ అక్కడైతే డ్రైవర్లు అయితే కనిపిస్తున్నారు కదా. అక్కడైతే కానీ మన బిల్లులు అయితే ఏవేవి ఉన్నాయో ఆ బిల్లులు అయితే సబ్మిట్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి రెండో డోర్ ఓపెన్ చేసినారు కదా, అక్కడే మనకు సేఫ్టీ కార్డ్ అనేది మనకైతే ఇస్తారన్న. ఇక్కడైతే కన్నా డ్రైవర్ల కోసం మంచినీరు సదుపాయంగానే ఉందన్నమాట. మొత్తం అయితే కన్నా అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇక్కడైతే కన్నా వాష్రూమ్ అండ్ టాయిలెట్ అన్నీ బాగా నీట్గా ఉంటాయన్న. ఇక్కడ నుంచి మనమైతే కన్నా పార్కింగ్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. పార్కింగ్ అయితే అంత బిగ్ పార్కింగ్ ఏ ఫ్యాక్టరీలో లేదన్న. ఇక్కడైతే కన్నా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. జాగ్రత్త. లోపలికైతే సెల్ అలో లేవు కాబట్టి మనమైతే కన్నా బండి అన్లోడ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బండిని ఎలా శుభ్రం చేసుకోవాలంటే ఇక్కడైతే వేరే అన్నోళ్ళు అయితే కన్నా శుభ్రం చేస్తారన్న. ఎందుకంటే డ్రైవర్ టైర్ అయిపోతారు కాబట్టి దానికోసం అని చెప్పి అన్నోళ్ళకు 100 రూపాయలు ఇచ్చి మనమైతే కన్నా క్లీన్ చేయించుకుంటున్నాం. ఇక్కడైతే కన్నా మనమైతే నూక్కోలేమన్నా. ఎందుకంటే పార్లు హెవీగా ఉండాలా అవన్నీ మన దగ్గర ఉండవు కాబట్టి ఇక్కడైతే కన్నా మనమైతే బండి ఇలా క్లీన్ చేయించుకుంటాం. ఇదే అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ. చూస్తున్నారు కదా అన్న ఎలా శుభ్రం చేస్తున్నారు. ఇదే అన్న ఇలానే ఉంటుంది. ఆ మట్టి అనేది చాలా వెయిట్ ఉంటుంది అన్నమాట. ఆ మట్టి అయితే కన్నా మనం డ్రైవర్లను చాలా వరకు ఇబ్బంది పడతాం. వాళ్ళైతే కన్నా నీట్గా క్లీన్ చేసేస్తారు. సరే కదన్న, మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్. థ్యాంక్ యూ.